నిన్ను మలచుకుంటాను నా మురళిగా, నిన్ను చేసుకుంటాను నా తరుణిగా. నిన్ను మలచుకుంటాను నా మురళిగా, నిన్ను చేసుకుంటాను నా తరుణిగా. గడసరిచినవాడు తోడుగా ఉంటే కరగును సిగ్గు పరదాలు. గడసరిచినవాడు తోడుగా ఉంటే కరగును సిగ్గు పరదాలు. చిలిపిగా నన్ను నీవు చేరుకుంటే జల జల పొంగును పరువాలు. రాధవు నీవైతే నా రాధవు నీవైతే, నిన్ను మలచుకుంటాను నా మురళిగా, నిన్ను చేసుకుంటాను నా తరుణిగా. సోకే పిల్లగాలికి పూయని పువ్వే ఉంటుందా? తీయగా సోకే పిల్లగాలికి పూయని పువ్వే ఉంటుందా? కన్ను గీతే వన్నె కానికి కరగని జవ్వని ఉంటుందా? రాధను నిన్ను మలచుకుంటాను నా మురళిగా, నిన్ను చేసుకుంటాను నా తరుణిగా. రాజు, ఏమిటిదంతా? ఇందులో తప్పే ఉంది? నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అలా అని నేను అనుకోలేదు. ఏదో చదువుకున్నవాడివని, సంస్కారం ఉన్నవాడివని నీతో చనువుగా తిరిగాను. నీతో మాట్లాడడం చాలా కష్టమేమలా. సరే, ఇప్పుడు అడుగుతున్నానుగా, మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? పెళ్లి విషయాలు మాట్లాడాల్సింది మనం కాదు, పెద్దవాళ్ళు. నువ్వు వచ్చి పాతకాలపు మనిషి. యు ఆర్ రాంగ్. కొత్త కాలాన్ని అర్థం చేసుకున్న మనిషి. సరే, రేపు మనం ఊరికి వెళ్ళగానే మా నాన్నగారిని మీ నాన్నగారితో మాట్లాడమని పంపిస్తాను. ఓకే? రాజు,
ఇక్కడే ఉన్నావా? అవతల బస్ స్టార్ట్ కాబోతుంది. వెళ్దాం పద. పదండి. ఇంకా మీ విహారాత్రి పూర్తిగా లేదా ఏమిటి? కాదు విరహయాత్ర. విరహం లేదు, యాత్ర లేదు. లేకపోతే ఏమిటో పాతలు అంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు తీసారా? ఇలా ఎవరా అంటుంటే పాపం ఉంచుగానే ఉండరా, పెళ్ళేదాకా చూసుకుంటుంటాడు. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? నువ్వే ఆడాలి. ఓహ్ అవును కదా, నేనే ఆడాలి. అరే నీ తెల్లపావులు రా బాబు. అవును కదా, నాకు తెల్లపావులు బొత్తిగా మతే ఉంటుందిరా. వెనకడికి నీలాంటి వాడు ఒకడు ఊరికి వెళుతూ పెళ్ళానికి రూపాయి ఇచ్చి పని మనిషిని ముద్దు పెట్టుకున్నాడట. ఏమ్మా వచ్చేసావా? కాలేజీ ఎప్పుడు వదిలేరమ్మా? కాలేజ్ ఏమిటి నాన్న? నేను ఎక్స్కర్షన్కి వెళ్ళి వస్తున్నాను. ఓహ్ అవును కదా, ఎక్కడికి వెళ్ళారు, ఏమేమి చూశారు? మొత్తం చూడాల్సిన శిల్పాలు, దృశ్యాలు అన్ని చూసేసాం. అయితే ఇక చూడవలసింది మీ నాన్నే. ఈ వయసులో అంత దూరం వెళ్ళి ఇంకా నేను చూస్తాను రా. నేను చూడమనేది శిల్పాలు కాదురా, అమ్మాయి పెళ్లికి ముహూర్తం. మావయ్య, ఇప్పటికి 3 పెళ్లిళ్ళైనా నీకు ఇంకా ముహూర్తాల ముచ్చట తీరలేదు. 4వ పెళ్లి ఎప్పుడు మావయ్య? సంవత్సరం నేను చూస్తాను. చూస్తావు. రేపు నీకు పెళ్లి అయిన తర్వాత నీ సంగతి మీ బావ చూస్తాడు. నీ సంగతి తెలిసి మీ నాన్న వాడిని పోలీస్ ఆఫీసర్ని చేస్తున్నాడు. మావయ్య, అలా అనొద్దని ఎన్నిసార్లు చెప్పాను. మేనత కొడుకైనంత మాత్రాన పెళ్లి చేసుకోవాలా? అసలు ఇప్పుడు నా పెళ్లికేం తొందరని కాదమ్మా, ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం. పైగా ఆడపిల్ల పెళ్లి ఆలస్యం అయ్యే కొద్దీ అపోహలకు దారి తీస్తుంది. అందుకని ఎవరో ఒకరికి ముడిపెట్టి నా బరువు దించుకోవాలని చూస్తున్నావా నాన్న? అబ్బే అదేం కాదమ్మా, చెట్టు కాయ బరువా తల్లి. నీ ఇష్టం వచ్చినప్పుడు నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుందు గాని, సరేనా? సీతమ్మా, అమ్మాయి ఎవరు తీస్తాడు? ఎప్పుడు భోజనం చేస్తుందో ఏమో పాపం. వెళ్ళమ్మా. ఏమో ఎప్పుడు రావడం? పొద్దున్నే వచ్చానా? కూర్చోండి. ఎప్పుడు విహారాలు విలాసాలైనా ఈ సంవత్సరమైనా పాస్ అవడం ఉందా? అదేమిటి నాన్న, ఏదో ఒక్క సంవత్సరం ఫెయిల్ అయ్యానని ప్రతి సంవత్సరం అవుతానా? ఆఫ్టర్ ఆల్ 1 ఇయర్. అవునరా, నీకు ఆఫ్టర్ ఆల్ 1 ఇయరే. కానీ ఒక్కొక్క ఇయర్ కోసం నేను ఎన్ని టీయర్స్ గడిచి నీకు ఫీజు కడుతున్నాను నీకేమని తెలుసా? అంత డబ్బున్న వాడివి నువ్వే అలా అంటే అలా నాన్న. ఉన్నది అని తగలేసుకుంటావా? ఏదో నిన్ను ఇంటివాణి చేసి నేను పోయిందాకా ఉన్నది ఉండనీరా. ఇంటి వాడంటే జ్ఞాపకం వచ్చింది. నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి నాన్న. ఇప్పుడేం పోట్లాడుతున్నానా? ఏమిటో చెప్పు. మరేం లేదు. మరి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. అయింది. చా ఈ రోజుల్లో ప్రేమించడం అనేది ఒక అంటు వ్యాధే కూర్చుంది. ప్రతి బాయ్కి ఒక గర్ల్ ఫ్రెండ్, ప్రతి గర్ల్ కి ఒక బాయ్ ఫ్రెండ్. రే రాజు, నాకు తెలియక అడుగుతాను, ఈ మధ్య మీ కాలేజీల్లో ప్రేమ కోర్సు అనేది కూడా పెట్టారేమిట్రా? అదేం లేదు నాన్న. ఆ అమ్మాయి చెప్పు, అది చెప్పు. రేగి పళ్ళు అమ్ముకుంటుందా? ఎవరి కొంపల్లోనన్నా అంటులో ఇంకొని బతుకుతుందా? ఎవర్రా దరిద్రురాలు? అబ్బాబా కాదు నాన్న, నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి మనకంటే ధనవంతురాలు. ఆ చిట్టి తల్లి ఎవరి కడుపున పుట్టిందో? ఊరే వేడ రంగారావు గారు అమ్మాయి. రంగారావు గారు అమ్మాయా? మరి చెప్పవేరా? కూర్చో. సరే, ఇన్నాళ్లకు నా కొడుకు అనిపించావురా. మంచిలో చూసి వెళ్తాను, ముహూర్తం పెట్టించేస్తాను. మనతో వియ్యమంటే రంగారావు తప్పకుండా ఒప్పుకుంటాడు. రే రత్తాలు, వెంటనే వెళ్ళి శాస్త్రుల వారికి ఎగేస్తురా. నాన్న టిఫిన్ వద్దా విమలమ్మ? నువ్వా? నేనే. బట్టన్స్? నేనే. ఏమిటి? ఎంత బావైతే మాత్రం బట్టలు కట్టుకుంటుంటే లోపలికి వస్తావా? సిగ్గుండక్కర్లే? బట్టలు కట్టుకునే ముందు ఎవరున్నారా చూసుకోవక్కర్లే? అంటే నువ్వు మొదటి నుంచి? అదే లేదు, అప్పుడు వచ్చాను. నాన్సెన్స్. అసలు నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావు? అదేం ప్రశ్న? నువ్వు నా కాబోయే భార్య, నేను నీ భర్తని.
భార్య గదిలోకి భర్త, భర్త గదిలోకి భార్య రాకపోతే ఇంకెవరు వస్తారు? పెళ్ళయ్యాక పిల్లలు వస్తారు. అది ముగ్గురే. ఏమంటావు? షటప్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. పో బయటికి. పోయే ముందు నీతో ఒక చిన్న మాట. ఆ మాట ఏమిటో నాకు తెలుసు, మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. నిన్ను నేను ప్రేమించడం లేదని ఎన్నిసార్లు చెప్పాను. జస్ట్ మినిట్. ఇప్పటికి కరెక్ట్ గా 333 సార్లు చెప్పావు. ఓకే, కానీ నేను నీకు నచ్చకపోవడానికి కారణాలు ముచ్చటగా 3 చెప్పు చూద్దాం. చెప్తాను విను. 1, నీకు ఎదుట మనిషిని అర్థం చేసుకునే తెలివి బొత్తిగా లేదు. లేదు. 1. 2, చీ అన్నా సిగ్గు లేదు. లేదు. 2. 3, నీ ఉద్యోగం నాకు నచ్చలేదు. సరే, తెలివి నీ దగ్గర నేర్చుకుంటాను. పోనీ సిగ్గు కూడా నువ్వే నేర్పు. ఇంక ఉద్యోగం అంటావా? మానేస్తాను. నువ్వు చెప్పిన ఉద్యోగమే చేస్తాను. నీకు బాడీ గార్డ్గా ఉంటాను. పెళ్లి చేసుకుంటావా? చేసుకోక ఈ ముఖాన్ని చేసుకోవాలి. పెళ్లి. ఏ, ఈ ముఖం నీకు నచ్చలేదా? పోనీ మీసాలు పెంచి నిమ్మకాయలు నిలబెట్టమంటావా? గుండెకి ఇంచేసి పిలక పెట్టుకోమంటావా? లేకపోతే హిప్పీలాగా జుట్టు పెంచుకుని ఊరికే నన్ను బిస్కించుకు పెడతావా లేదా? వెళ్ళను. ఇవాళ నాకు హాలిడే, వేరే పనేం లేదు. ఈ పని మీదే వచ్చాను. పొద్దున్నే సుష్టిగా టిఫిన్ చేశాను. భోజనం టైం వరకు ఇక్కడే ఈ గదిలోనే కూర్చుంటాను. ఏ బావా, మర్యాదగా లే. లేవు లేవు. ఉండు, నీ పని చెప్తాను. గట్టిగా దెబ్బ తగిలే ఐటమ్ తీసుకొచ్చావు. కొట్టు. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఏమిటా కేకలో? చూడు. చూడు మామయ్య, బాగా చూడు. నేను అందంగా లేను? అవును కదా, నీకే రాజాలా ఉన్నావు. ఆ ముక్కు, ఆ మూతి, ఆ మీసం, ఆ ఉంగరాల క్రాపు, ఆ షోకు. మామయ్య ఇంకా వర్ణించుకో, విమల తట్టుకోలేదు. మామయ్య చూడు మామయ్య, ఇందాక నుంచి నన్ను ప్రేమిస్తావా లేదా అంటూ ఈ దిండుతో కొడతాంది. దిండుతోనా? అయ్యో, అంత అబద్ధం. నాన్న ఇంతకటి నుంచి బావ నన్ను ఏడిపిస్తున్నాడు. పెళ్ళేట పెళ్లి. నేను ఎవరినైనా చేసుకుంటాను కానీ ఈ బావ మాత్రం చేసుకోను. చస్తున్నాను మీ తగులు తీర్చలేక. అబ్బా, అయ్యిందా పెళ్లి? నాన్న బాగా చెవులు. నాన్న మీరెన్నైనా చెప్పండి, ఈ పెళ్లి నేను చేసుకోను. అదేంటమ్మా, ఆ అబ్బాయి అంటే నీకు ఇష్టమని చెప్పారే? లేదు నాన్న, అతను మంచివాడు కాదు. ఆడపిల్లల్ని నమ్మించి మోసం చేసే దుర్మార్గుడు. అతను మరో అమ్మాయితో కురుకుతుండగా నేను కళ్ళారో చూశాను నాన్న. అవును, ఇప్పుడు చెప్పండి, నిప్పని తెలిసి